హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహాస్ అంది. ఈరోజు ఒక మంచి డెజర్ట్తో మేము ముందుకు వచ్చేసాం. క్యారమెల్ బ్రెడ్ పుడింగ్. అబ్బా, చూడడానికే నోరు ఊరుతుంది కదండి. మరి ఇంకా లేట్ ఎందుకు? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1.5 గ్లాస్ మిల్క్, హాఫ్ గ్లాస్ షుగర్, 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 5 బ్రెడ్ స్లైసెస్, క్యారమెల్ ప్రిపరేషన్ కోసం 5 స్పూన్స్ షుగర్. ఈ డెజర్ట్కి వైట్ బ్రెడ్డే బాగుంటుంది టేస్ట్. బ్రౌన్ బ్రెడ్ అయితే అంతగా బాగుండదు. ఇంకా ఇక్కడైతే బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి, లేకపోతే చేదుగా వస్తుంది టేస్ట్. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ డెజర్ట్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ డెజర్ట్లో ఎగ్ అయితే వేయట్లేదు. మీ పిల్లలకి ఈ డెజర్ట్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ బ్రెడ్ పీసెస్ని అయితే మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఇంకా క్యారమెల్ ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ అయితే పాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత 5 స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే షుగర్ మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, షుగర్ మెల్ట్ అవుతూ ఉంది. ఇంకా షుగర్ మెల్ట్ అయిన తర్వాత క్యారమెల్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఏ బౌల్లోకి అయితే ఈ డెజర్ట్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే బౌల్లోకి ఈ క్యారమెల్ని వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే 1.5 గ్లాస్ పాలను వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఈ పాలు బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు కస్టర్డ్ పౌడర్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని వాటర్ వేసుకొని ఉండలు రాకుండా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా పాలైతే బాయిల్ అవుతూ ఉన్నాయి. ఈ టైంలోనే హాఫ్ గ్లాస్ షుగర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని ఈ పాలల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది 2-3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి. కన్సిస్టెన్సీ థిక్గా రావాలి. కన్సిస్టెన్సీ థిక్గా రావడానికి కొంచెం టైం పడుతుంది. మనం అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నేను చేస్తున్న ఈ డెజర్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం. తప్పకుండా మీరంతా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే థిక్ అయింది, బబుల్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా బ్రెడ్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఫస్ట్ కొంచెమే వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ బాగా దగ్గరికి పడుతుంది. దగ్గర పడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం క్యారమెల్ని ఏ బౌల్లోకి అయితే తీసుకున్నామో అదే బౌల్లోకి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ బ్యాటర్ని కూడా వేసుకోవాలి. తర్వాత లంప్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని పైన అడ్జస్ట్ చేసుకొని కవర్ చేసుకున్న అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని ఈ బౌల్ని పెట్టుకొని 30 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఫ్రీజర్లో 2 అవర్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవడమే. తప్పకుండా మీరంతా కూడా ఈ డెజర్ట్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ డెజర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.